అందరికీ నమస్కారం అండి. ఇంకా మన సెల్ఫిటీ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ న్యూస్ ఏంటంటే ఈరోజు ప్రీమియర్ షోకి వార్ 2 చూడడం జరిగింది. సినిమా ఉంది భయ్యా, అసలు రుతిక్ రోషన్ యాక్టింగ్, ఎన్టీఆర్ యాక్టింగ్ వేరే లెవెల్ భయ్యా. అసలు సినిమా ఈ రేంజ్ లో అసలు హిందీ డైరెక్టర్ అయ్యన్ ముఖర్జీ అసలు అలా చేస్తారు అనుకోలేదు. సౌత్ నార్త్ కంటే ఈ మూవీ సౌత్ లోనే బెస్ట్ అనిపిస్తుంది. మొత్తం ఎలివేషన్స్, సీన్స్, గ్రాఫిక్స్ వేరే లెవెల్ పోయా. ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు, అల్లు అర్జున్ ఫ్యాన్సే కాదు, ప్రతి తెలుగుడి చూడాల్సిన ఇది. ఎన్టీఆర్ యాక్టింగ్ వేరే లెవెల్. ఎలా చేసిన అసలు మన ఎన్టీఆర్ వచ్చేసరికి మొత్తం ఆ మ్యూజిక్ కానీ ఆయన ఎంట్రీ కానీ RRR లో ఎలా ఉంటుంది ఎన్టీఆర్ ఎంట్రీ, దీంట్లో కూడా అదే అంతకు తగ్గదు, వేరే లెవెల్. సినిమా స్టార్టింగ్ నుండి 20 minutes వరకు ఎన్టీఆర్ ఎంట్రీ ఉండదు. 20 minutes తర్వాత ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుంది. ఎన్టీఆర్ ఎంట్రీ నుంచి మళ్ళీ ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ వరకు రుతిక్ రోషన్ కి ఎన్టీఆర్ కొన్ని సీన్లు ఉంటాయి, కానీ ఎన్టీఆర్ డామినేషన్ ఎక్కువ. ఫస్ట్ హాఫ్ మాత్రం ఎన్టీఆర్ అయ్యా. మీరు నార్త్ ఫ్యాన్స్, రుతిక్ రోషన్ ఫ్యాన్స్ ఏమనుకుంది, ఎన్టీఆర్ లెవెల్ యాక్టింగ్ మాత్రం వేరే. ఇద్దరు డాన్స్ చేస్తారు, ఇద్దరు డాన్స్ మాత్రం పోటీగా చేస్తారు. రుతిక్ రోషన్ అయితే ఎవరు బీట్ చేయరు అనుకోండి, కానీ ఎన్టీఆర్ మాత్రం బీట్ చేస్తారు అయ్యా. డాన్స్ లో మాత్రం ఇద్దరు ఏకదం చేశారు. కీరా అద్వాని కూడా ఉంటుంది, కాకపోతే అంత స్కోప్ లేదు యాక్టింగ్ మాత్రం. అక్కడక్కడ వచ్చి వెళ్ళిపోతుంది. డైరెక్టర్ అయ్యన్ ముఖర్జీ మాత్రం ఎన్టీఆర్ కి, రుతిక్ రోషన్ కి ఈక్వల్ గా చూపించారు. ఫస్ట్ హాఫ్ మాత్రం ఎన్టీఆర్ డామినేషన్ ఉంటుంది సినిమా మొత్తానికి. సెకండ్ హాఫ్ మాత్రం రుతిక్ రోషన్ ఉంటుంది. రుతిక్ రోషన్ సెకండ్ హాఫ్ లో వేరే లెవెల్ యాక్టింగ్ ఉంటుంది. ఇద్దరు పోటీగా చేస్తారు. ఇద్దరు వచ్చే ఫైట్ సీన్స్ కానీ, ఎన్టీఆర్ ఫైట్ సీన్స్ కానీ, రుతిక్ రోషన్ ఫైట్ సీన్స్ కానీ, యాక్షన్ మూవీ పోయా సినిమా మాత్రం. మొత్తం యాక్షన్ హాలీవుడ్ లెవెల్లో ఉంది. పక్కా రాసి పెట్టుకుంది, రికార్డు బ్రేక్ చేయడం పక్కా. నార్త్ కంటే సౌత్ లోనే కలెక్షన్స్ ఎక్కువ వస్తాయని కోరుకుంటున్నా. సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది. మొత్తం యాక్షన్ ఫుల్ మీల్స్ ధమాకా పోయే సినిమా మాత్రం. ఎన్టీఆర్ని ఎలా చూపించారు అలాగే చూపించారు, రుతిక్ రోషన్ కూడా అదే విధంగా చూపించారు. సెకండ్ హాఫ్ మాత్రం రుతిక్ రోషన్ అంటే హీరో, రుతిక్ రోషన్ ఎన్టీఆర్ విలన్ రోల్లో ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం రుతిక్ రోషన్ ఎక్సలెంట్గా యాక్ట్ చేశారు. ఇద్దరు డాన్స్ మాత్రం ఇద్దరు అసలు ఎవరికెవరు తగ్గలేదు. పోటీగా యాక్టింగ్ కానీ, ఫైట్ సీన్స్ కానీ, డాన్స్ కానీ చాలా మంచిగా వచ్చింది సినిమా మాత్రం. అయ్యన్ ముఖర్జీ మాత్రం ఎక్సలెంట్ గా తీశారు. ఇద్దరు ఫైట్ సీన్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎక్సలెంట్ గా ఉంది. అసలు వాళ్ళిద్దరు ఫైట్ సీన్ కి వచ్చేసరికి అయితే సీట్లో ఎవరు కూర్చోరు పోయా. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసే సినిమా మాత్రం ఎక్సలెంట్ గా ఉంది. ఈ కీరా అద్వాని మాత్రం లైట్ గా అంత స్కోప్ లేదు. కీరా అద్వానితో మెయిన్ ఇటలీలో ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది, అదైతే ఎక్సలెంట్. అలాగే సినిమా ప్రివ్యూలో ముందు చెప్పినట్టు సెన్సార్ బోర్డు ఒక 10 minutes కట్ చేసింది. ఏ సీన్ కట్ చేస్తారో మీకు తెలుసు, అంత ట్రైలర్ చూపించిన బోల్డ్ సీన్ అయితే లేవు. కీరా అద్వాని కూడా చిన్న పాత్ర యాక్ట్ చేసింది. సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది. మెయిన్ వాటర్లో ఫైట్ సీన్స్ ఎక్సలెంట్, చాలా ఫైట్ సీన్స్ ఉన్నాయి. సాంగ్స్ చాలా తక్కువ ఉన్నాయి. వెనక ఫైట్ సీన్లో కానీ గ్రాఫిక్స్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి. అదేవిధంగా స్పెయిన్లో మెయిన్ ఈ సినిమా మొత్తం చాలా వరకు ఫారెన్ షూటింగ్ చేస్తారు ఇండియా కంటే. స్పెయిన్లో కార్ చేజింగ్ సీన్ ఉంటుంది, ఎక్సలెంట్. అది మూవీకి అది ఎక్సలెంట్. స్పెయిన్లో కార్ చేజింగ్ సీన్ కానీ, అదేవిధంగా మన ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ షూటింగ్ చెప్పారు కదా, దుబాయ్లో షూట్ చేస్తామని. దుబాయ్లో బోట్ చేజింగ్ సీన్ ఉంటుంది భయ్య, సినిమాలో మామూలుగా ఉండదు. ఆ బోట్ చేజింగ్ కానీ, గ్రాఫిక్స్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి చూడండి. అసలు ఆ చేజింగ్ సీన్స్ కానీ, ఫైట్ సీన్ వచ్చేసరికి మాత్రం
రోమాలు గూజ్ బంప్స్ అనమాట, మొహమ్మోళ్ళు వచ్చినా మాత్రం. అలాగే ఇటలీలో రొమాంటిక్ సాంగ్ చేశారు, అది కూడా సాంగ్ చాలా బాగుంది. మిగతాది ముంబైలో క్లైమాక్స్ ఫైటింగ్ కూడా చేశారు, మాస్టర్స్ ఫైటింగ్ లా ఉంటుంది, చాలా బాగుంది. సినిమా ఇది మాత్రం ఎక్సలెంట్ గా ఉంది, చాలా బాగుంది. ఫైనల్ గా ఒకటి చెప్పదు భయ్యా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు కాలు ఎగరైతే సినిమా ఇది. సినిమా ఇది మాత్రం చాలా బాగుంది. నేను ఈ సినిమాకి రేటింగ్ అయితే మాత్రం 3.8/5 భయ్యా. సినిమా మాత్రం చాలా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు వెళ్ళి ఎంజాయ్ చేయండి, థియేటర్ లోనే చూడండి, వేరే లెవెల్ సినిమా.